పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్ని అమ్మేశాడు. మరి నేను అడుగుతా ఉన్నా, మరి ఇలాంటి వాళ్ళని నమ్మొచ్చా? అక్క నమ్ముతారా? అన్న నమ్ముతారా? చెల్లి నమ్ముతారా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఇదే ముగ్గురే మళ్ళీ కూటమిగా ఏర్పడ్డారు. కూటమిగా ఏర్పడి ఏమంటా ఉన్నారు? ఇవాళ మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట, మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు అడుగులు పడతా ఉన్నాయి. సూపర్ 6 అంటే నమ్ముతారా? సూపర్ 7 అంటే నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారంటే నమ్ముతారా? అక్క నమ్ముతారా? ఏమ్మా నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారంట, నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇలాంటి మోసగాళ్లతో, ఇలాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. మళ్ళీ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా, మన వ్యవసాయము, మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కితే 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా? ఎక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, మన గుర్తు ఫ్యాన్ అన్న, మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు, మన గుర్తు ఫ్యాన్ అక్క, మన గుర్తు ఫ్యాన్ పెద్దమ్మ, మన గుర్తు ఫ్యాన్ అక్కడ అవ్వ, మన గుర్తు ఫ్యాన్ అవ్వా, మర్చిపోకూడదు. చెల్లెమ్మ, మన గుర్తు ఫ్యాన్ అక్కడ, చెల్లెమ్మలు మన గుర్తు ఫ్యాన్ అమ్మా, అన్న తమ్ముడు మన గుర్తు ఫ్యాన్. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్లోనే ఉండాలి. ఈ విషయాలన్నీ మీ అందరికీ చెబుతూ, నా ఎడమ పక్కన మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నా తమ్ముడు వెంకటేగౌడ్ ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, మీ అందరికీ మంచి చేస్తాడు. దగ్గరుండి నేను కూడా చేయిస్తాను. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు వెంకటేగౌడ్ మీద కూడా పుష్కలంగా ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా. నా కుడి వైపున మీ ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్పన నిల్చొని ఉన్నాడు. తాను కూడా మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు
రెడ్డప్పన్నపై కూడా ఉంచవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్థిస్తా ఉన్నాను.